సీసీ ఫుటేజ్ కోసం గుణాన్ని పంపించి బాలు మీనాకి అడ్డంగా దొరికిపోయిన రోహిణి ట్విస్ట్ అయితే అద్దరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. రోహిణి మోసాన్ని బాలు మీనా బయట పెట్టాలని అనుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. బాలు ట్రిప్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఇద్దరు భార్యాభర్తలైతే బారు కారు అయితే ఎక్కుతారు. ఎక్కిన తర్వాత ఏదైనా గుడికి వెళ్ళని బాబు, ఈరోజు నా షష్ఠి పూర్తి అంటే 60వ సంవత్సరం పుట్టినరోజు, గుడిలో దండం పెట్టుకొని అప్పుడు మేము చెప్పిన ప్లేస్కి వెళ్దు కానీ అని చెప్తూ ఉంటాడు. బాలుతో అతనైతే సరే సార్, అవును సార్, ఇక్కడ మీరు రూమ్లో ఉంటున్నారేంటి, హోటల్ రూమ్లో మీకు ఇల్లు లేదా అని అడుగుతూ ఉంటే ఏదే ఊరి నుంచి ఏమన్నా వచ్చారా అని అడుగుతాడు బాలు. అవును బాబు, మేము ఇప్పటి వరకు మా పిల్లల దగ్గర మలేషియాలోనే ఉన్నాము, చాలా సంవత్సరాలు ఉన్నాము. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న గుళ్ళ దేవాలయాలన్నీ కూడా తిరుగుదామని ఇండియా వచ్చేసాము. ఇక్కడే మంచి ఇల్లు చూసుకొని సెటిల్ అయిపోతాము, ఇక మలేషియా కూడా వెళ్ళము అని వాళ్ళైతే చెప్తారు. వాళ్ళు అలా చెప్పడంతో అప్పుడే బాలు, మీరు మలేషియాలో ఉండొచ్చారా, మలేషియాలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అని అడుగుతాడు బాలు. అప్పుడే మలేషియా వెళ్ళిపోయి కూడా మేము 15 సంవత్సరాలు పైనే అవుతుంది బాబు. అక్కడ మా అబ్బాయి వాళ్ళైతే ఒక కంపెనీలో జాబులు చేస్తున్నారు, అలాగే చిన్న చిన్న బిజినెస్లు కూడా చేసుకుంటున్నారు. ఇక వాళ్ళతో పాటే ఉన్నాము. ఇక మిగిలిన జీవితాన్ని ఇక్కడ దేవాలయాలు దర్శించుకుంటూ ఇక్కడే గడపాలని వచ్చేసాము. ఎంతైనా మన దేశం మన దేశమే కదా అని చెప్తూ ఉంటాడు అతను. అవును సార్, మలేషియానా మీదే, మలేషియాలో జీవితం ఎలా ఉంటుంది సార్, అంటే డబ్బులు బాగా వస్తాయా, ఎలా ఉంటుంది జీవితం అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడే వాళ్ళైతే మలేషియాలో జీవితం బాగానే ఉంటుంది బాబు, అంటే ఏముంది, మన ఖర్చులను బట్టే మన జీవితాలు, ఇక్కడ ఉన్న ఖర్చులు తక్కువ, అక్కడేమో ప్రతిదీ కరివేపాకుతో సహా అన్నీ కూడా కొనుక్కోవాలి. బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. మన ఇండియా వాళ్ళు చాలామంది ఉన్నారు బాబు. మన ఇండియా వాళ్ళకి ఒక అసోసియేషన్ అయితే ఉంటుంది, అందులో అందరూ ఎక్కడున్నా తెలుగు వాళ్ళు దాంట్లో ఖచ్చితంగా పేరిస్తారు. అంటే అక్కడ ఏదైనా శుభకార్యం జరిగినా, ఏదైనా ప్రమాదం జరిగినా ఆ అసోసియేషన్లో తెలియచేస్తే వాళ్ళకి అంతా కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుందని ఇలా ఒక అసోసియేషన్ అయితే పెట్టారు. కాబట్టి ఎక్కడ తెలుగు వాళ్ళు ఎవరున్నా సరే దాంట్లో పేర్లు నమోదయ్యి ఉంటాయి అని చెప్పడంతో, అవునా సార్, అయితే మా అన్నయ్యది వాళ్ళ అత్తగారి ఊరు కూడా మలేషియానే. వాడు ఇప్పటి వరకు వాళ్ళ అత్తగారి ఊరు వెళ్ళలేదు, కానీ వాళ్ళ మావయ్య మాత్రం మలేషియాలో పెద్ద బిజినెస్ మ్యాన్, తనకి ఎన్నో కంపెనీలు ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయట అని బాలు అయితే చెప్తాడు. అవునా బాలు, అతని పేరేంటి అని అడుగుతూ ఉంటే అతని పేరేంటో నాకు తెలీదు సార్ అని బాలు అయితే చెప్తాడు. మీ మావయ్య, మీ అన్నయ్య మావయ్య గారు అంటున్నావు, మరి అతని పేరేంటో నీకు తెలీదా అని అడుగుతూ ఉంటాడు అతను. మా అన్నయ్యకి ఆ విషయం తెలుసో లేదో కూడా నాకు తెలియదు సార్, పెళ్ళికి కూడా అతను ఇక్కడికి రాలేదు, కనీసం కూతురుతో కూడా ఎప్పుడు మాట్లాడినట్టు కూడా నాకు అనిపించలేదు అని బాలు చెప్పడంతో, అంత బిజినెస్ మ్యానా, అంత గొప్ప బిజినెస్ మ్యాన్ అయితే ఖచ్చితంగా మా అబ్బాయికి తెలిసే ఉంటుంది. సరే, ఖాళీగా ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకో, నేను అంతా కూడా చూసుకుంటాను అని అతనైతే చెప్తాడు. అక్కడ మోసాలు అన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయా సార్, ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ మామగారు అక్కడ జైల్లో ఉన్నాడు, అంటే వాళ్ళ పార్ట్నర్స్ మోసం చేసి డబ్బు లాగేసుకొని ఆస్తి లాగేసుకొని ఆయన్ని ఒక నేరం మీద ఇరికించి జైల్లో పెట్టారంట, బెయిల్ కూడా రాదని చెప్పారంట. మరి అలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అడుగుతూ ఉంటే, ఏమో బాలు, మోసం చేసేవాళ్ళు ఉంటారు కదా, కానీ మేమున్నాం, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అలాంటి మోసాలైతే ఏమీ జరగలేదు. మన తెలుగు వాళ్ళు మోసం చేయడం అనేది చాలా తక్కువ, రేరుగా జరుగుతుంది, జరగకపోతుంది అని అతనైతే చెప్తాడు. అప్పుడే బాలుకి మరింత అనుమానమైతే రోహిణి మీద పెరుగుతుంది. సరే బాలు, ఏదైనా మంచి గుడికి తీసుకువెళ్ళు అని చెప్పంగానే, సార్, మాకు తెలిసిన మంచి గుడి ఉంది, అక్కడ మా అత్తయ్య గారు పూలు కొబ్బరికాయలు ఇవి అమ్ముతూ ఉంటారు, గుడి పూజారి కూడా మా అత్తయ్య గారికి బాగా తెలుసు, మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాను అని బాలు అయితే ఇక మీనాకి ఫోన్ చేస్తాడు.
మీనాకి ఫోన్ చేసి, మీనా ఇలాగ ఇద్దరు భార్యాభర్తలు నా కారు ఎక్కారు. ఆయనది 60వ పుట్టినరోజట. మంచి గుడిలోకి తీసుకువెళ్ళమని అడుగుతున్నాడు. అందుకని నేను మీ అమ్మ పూలమ్ముతుంది కదా, ఆ గుడికైతే తీసుకొస్తున్నాను. నువ్వు మంచి పూలదండలు 2 కట్టేసి అక్కడికి తీసుకురా. ఆ పెద్దవాళ్ళకి మనం ఆ పూలదండలు ఇద్దాము అని బాలు అయితే చెప్తాడు. సరే, మీ అమ్మతో కూడా పంతులు గారితో మాట్లాడి నువ్వు ప్రత్యేకమైన పూజ చెయ్యాలని చెప్పించాని అనడంతో, సరేనండి అలాగే అని మీనా అయితే చెప్తుంది. తర్వాత గుణ అయితే గుడి దగ్గరికి వస్తాడు. గుడి దగ్గరికి వచ్చిన గుణాని శివ అయితే చూస్తాడు. శివ చూసి, ఇదేంటి గుణ ఇక్కడికి వచ్చాడు, ఎందుకు వచ్చుంటాడు అని అనుకుంటూ ఉంటాడు శివ. అయినా వీడితో నాకెందుకు, ఎందుకు వచ్చాడో నాకు అనవసరం అని అనుకుంటూ ఉంటాడు శివ అయితే. తర్వాత గుణ లోపల గుడి మేనేజర్ దగ్గరికి వెళ్ళి, మేము సీసీటీవీ ఫుటేజ్ చూడాలి, మాకు కొంచెం సహాయం చేస్తారా అని గుణ అడుగుతూ ఉంటే, సీసీటీవీ ఫుటేజా? ఏ సీసీటీవీ ఫుటేజ్? అలాంటివి ఇక్కడ చూపించరు. మా గుడి రూల్స్ ప్రకారం ఏ సీసీటీవీ ఫుటేజ్ని చూపించము అని అనడంతో ఇక ఆ మాట విని ఒక్కసారి అప్పుడు గుణ అయితే, నేను మీకు తెలీదు కానీ మీరు మాకు బాగా తెలుసు. మీ గుడి ముందు పూలు కట్టుకుంటుంది కదా పార్వతి, వాళ్ళ అబ్బాయికి నేను బాగా కావలసిన వాణ్ణి. మీకు ఎటువంటి భయం ఉండదు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి. అందులో ఒక క్రిమినల్ని పట్టుకోవాలి. అతను మా ఫ్రెండ్ దగ్గర 30 లక్షలు తీసుకొని పారిపోయాడు. అతని ఫోటో ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉంటుంది. నేను ఆ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అతన్ని కనిపెట్టాలి అని గుణ అయితే చెప్తాడు. నువ్వు శివ ఫ్రెండ్ అయినా సరే మేమేమి చేయలేమయ్యా. ఎందుకంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ కోసం మీనా కూడా నన్ను అడిగింది. అంత పరిచయమైన మీనాకే నేను ఇవ్వనన్నానంటే నీకెందుకు ఇస్తాను? రూల్స్ ప్రకారం నేను మీకు ఇవ్వకూడదు అని చెప్పడంతో అప్పుడే గుణ ఎంతసేపు అడిగినా సరే మేనేజర్ అయితే ససే మేరా అంటాడు. తర్వాత బాలు అయితే గుడి దగ్గరికి రావడం చూసి అప్పుడే ఇక గుణ అక్కడి నుంచి తప్పించుకొని అయితే వెళ్ళిపోతాడు. గుణ తప్పించుకొని వెళ్ళిపోవడం అంతా కూడా శివ అయితే చూస్తూ ఉంటాడు. ఇక శివ చూసి, ఇదేంటి ఈ గుణ అలా తప్పించుకొని మరో దారి వైపు నుంచి వెళ్ళిపోతున్నాడు, అసలు తను ఎందుకు వచ్చాడు అని అనుకుంటూ ఉంటాడు శివ. ఇంతలో బాలు అయితే భార్యాభర్తలు ఇద్దరిని తీసుకువచ్చి ఇక పూజ అయితే జరిపిస్తాడు. పూజ అయితే చాలా బాగా చేస్తారు పంతులు గారు. ఇంతలో మీనా పూలదండలు తీసుకొని వస్తుంది. మీనా పూలదండలు తీసుకురావడంతో బాలు అయితే ఆ భార్యాభర్తలు ఇద్దరి చేతులకి ఆ పూలదండలు ఇచ్చి, చూడండమ్మా, ఈ పూలు దండలు ఒకరికొకరు మార్చుకోండి. ఈరోజు 60వ పుట్టినరోజు, అలాగే మీ షష్ఠి పూర్తి కూడా కదా, మార్చుకోండి. దేవుడి సన్నిధంలోనే మీ షష్ఠి పూర్తి జరుగుతుంది అని బాలు చెప్పడంతో వాళ్ళు ఎంతో ఆనందపడుతూ ఇక ఒకరి మెడలో ఒకరు పూలదండనైతే వేసుకుంటారు. ఇక వేసుకున్న తర్వాత మీనా బాలు ఇద్దరు కూడా వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటారు. షష్ఠి పూర్తవుతున్న భార్యాభర్తలకి ఆశీర్వాదం తీసుకుంటే మీరు కూడా వాళ్ళకిలాగే అన్యోన్యంగా నిండు నూరేళ్లు సంతోషంగా పిల్లాపాపలతో ఉంటారు అని పంతులు గారు చెప్పడంతో ఇక మీనా బాలు ఆశీర్వాదం తీసుకుంటారు. అప్పుడే ఇక అందులో ఉన్న వాళ్ళ భార్య అయితే ఇలా అంటుంది, పెద్ద ఆవిడ, చూడమ్మా మీనా, అసలు ఈ రోజుల్లో వాళ్ళతో మనకేం పనిలే, వాళ్ళు మన ట్యాక్సీ ఎక్కారు అంతే, అంతకు మించి ఇంకా ఏమీ కూడా మనకి అవసరం లేదు అని మేము చెప్పిన ప్లేస్కి పోనివ్వడమే వాళ్ళ పని అనుకుంటారు. కానీ నీ భర్త అలాగ కాదు, మమ్మల్ని అర్థం చేసుకున్నాడు. గుడికి తీసుకువెళ్ళమంటే ఆయన 60వ పుట్టినరోజు అని చెప్పి ఆయన అయితే అక్కడే లోపలికి తీసుకువెళ్ళి పూజ అయితే చాలా బాగా చేయించాడు. దర్శనం చేసుకొని మేము వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ పూజ బాలు ఎప్పుడూ లేని చేయించుకునే విధంగా పూజ చేయించి మా షష్ఠి పూర్తిని ఆ దేవుడి సన్నిధంలోనే జరిపించాడు. నిజంగా బాలు లాంటి భర్త దొరకడం నీ అదృష్టమమ్మా అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే ఇక బాలు అయితే, మీ మంచితనమే నన్ను కూడా మీకు ఇంత సహాయం చేసేలా చేసింది సార్, మీరు కూడా చాలా మంచివాళ్ళు. సరే, మిగతా గుడిలకు కూడా మనం వెళ్ళొద్దాము, మీరు ఏదో ప్లేస్కి కూడా వెళ్ళాలన్నారు కదా అని బాలు అయితే వాళ్ళని తీసుకొని ఇక బయలుదేరుతాడు. వాళ్ళని తీసుకొని బయలుదేరిన తర్వాత మీనా కూడా బయటికి వస్తూ ఉంటుంది. అలా బయటికి వచ్చేటప్పుడు మేనేజర్ అయితే,
మొన్న నువ్వెలా అయితే ఇది అడిగావో సీసీ కెమెరా ఫుటేజ్ని, అలాగే మరో వ్యక్తి వచ్చాడు, ఈరోజే వచ్చాడు, వచ్చి సీసీటీవీ ఫుటేజ్ని అడిగాడు అని అనగానే, ఎవరు సార్, తన పేరేంటి, నేను శివ వాళ్ళ ఫ్రెండ్ని, నా పేరు గుణ అని కూడా చెప్పాడు. కానీ నేను ఆ రోజు నీకే ఇవ్వలేదు కదమ్మా సీసీటీవీ ఫుటేజ్, అందుకని అతనికి కూడా ఇవ్వలేదు అని అనడంతో ఇక ఆ మాట విని ఎంతో కంగారు పడిపోతుంది మీనా. తర్వాత బయటికి వచ్చేసరికి అలా మీనా బయటికి వచ్చేసరికి అప్పుడే ఇక శివ అయితే కనిపిస్తాడు. రే శివ, ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, గుణ గుడికి వచ్చాడక్క అని అంటూ ఉంటాడు శివ. అవునరా, నేను కూడా మేనేజర్ చెప్పడంతో అప్పుడే అనుకున్నాను గుణగాడు సీసీటీవీ ఫుటేజ్ కోసం వచ్చాడని. మేనేజర్ అయితే నాకు చెప్పాడు. అయినా ఆ రోజు జరిగిన దానికి సీసీటీవీ ఫుటేజ్ గుణాకెందుకక్క, అసలు గుణాకే ఏం పని అని అనడంతో, రే, గుణాని పంపించింది రోహిణి అని అనుకుంటారా, అందుకని ఆ గుణగాడు వచ్చాడు, లేకపోతే వాడికి ఎలా తెలుస్తుంది, మనం అనుకున్నదే నిజమే, రోహిణి గుణాతో చేతులు కలిపింది, నాకు తెలిసి నీ వీడియోని కూడా వైరల్ చేయించింది రోహిణి అని నాకు అనుమానంగా ఉంది. నువ్వు ఆ రోహిణిని గుణాని ఒక కంట కనిపెడుతూ వాళ్ళని ఫాలో అవుతూ ఉండు, ఏది క్లూ దొరికినా కూడా ముందు ఫోన్తో వీడియో తీయి అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి అప్పుడే శివ, సరేనక్క, అదే పనిలో ఉంటాను అని శివ అయితే చెప్తాడు. తర్వాత రోహిణి విద్యాని ఫాలో అవుతూ ఉంటాడు శివ. అయితే మీనా ఇంటికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడే బాలు అయితే మీనాకి ఫోన్ చేస్తాడు. మీనా, నా కారు ఎక్కారు కదా, ఈరోజు షష్ఠి పూర్తి చేసుకున్నారు కదా, వాళ్ళిద్దరికీ కూడా మన ఇంట్లో భోజనం పెట్టాలని అనుకుంటున్నాను, సాయంత్రం 2-3 రకాలు వండు అని చెప్తూ ఉంటాడు బాలు. వండడానికి ఏమీ లేదండి, వండుతాను, తృప్తిగా వాళ్ళు తినేలాగా అన్ని రకాలు వండుతాను, కానీ ఇక్కడ అత్తయ్య వాళ్ళని రానివ్వదు, వాళ్ళు వస్తే వాళ్ళని తినకుండానే అవమానించి పంపించేస్తుంది. అదే మనోజో రోహిణియో శృతి రవి తీసుకొస్తే ఏమీ అనదు, కానీ మీరు నేను తీసుకొస్తే ఖచ్చితంగా అత్తయ్య మాత్రం ఒకటే అనుకుంటుంది, వాళ్ళని భోజనం చేస్తున్న దగ్గర నుంచి పైకి వాళ్ళు లేచిపోయే వరకు కూడా మాటలతో యుద్ధం చేస్తూనే ఉంటుంది, వాళ్ళని ఇంటికి పిలిచి అవమానించినట్టుంటుందండి అని మీనా అనడంతో, నువ్వేమీ భయపడకు, మా అమ్మ సంగతి నాకు తెలుసు కదా, నేను మాట్లాడతాను, నువ్వు వంట చేసేయి, వాళ్ళు మలేషియా నుంచి వచ్చారంటే మా అమ్మ ఖచ్చితంగా వాళ్ళని ఏమీ అనదు, భోజనం పెట్టమని ఆమె దగ్గరుండి వడ్డిస్తుంది కూడా అని బాలు అనడంతో అప్పుడే ఇక మీనా, అవునండి, మీరు చెప్పింది నిజమే, ఒకవేళ రోహిణి వాళ్ళ నాన్న గురించి వాళ్ళని అడగవచ్చు, వాళ్ళకి అందరూ కూడా బాగా తెలుసు అంటున్నారు కాబట్టి రోహిణి వాళ్ళ నాన్న పేరు చెప్పినా అతను కంపెనీ పేరు చెప్పిన వాళ్ళు ఇట్టే గుర్తుపట్టేస్తారు, అప్పుడు రోహిణి మన దగ్గర నాటకం ఆడుతుందా, తనది మలేషియానే కాదా అని నిజం మొత్తం కూడా బయటపడుతుంది అని అంటూ ఉంటుంది మీనా. నిజంగా నువ్వు చాలా తెలివైన దానివి మీనా, నేను అదే అనుకున్నాను, ఖచ్చితంగా అసలు ఈ పార్లమ్మ ఆడుతున్న నాటకాన్ని మనం బయట పెట్టాలి, వాళ్ళకి నువ్వు భోజనాలు సిద్ధం చెయ్యి, నేను వస్తాను అని బాలు అయితే అంటాడు. బాలు అలా అన్న తర్వాత అప్పుడు ఇంకా గుణాకి ఫోన్ చేస్తుంది రోహిణి. గుణాకి ఫోన్ చేసి, ఎక్కడున్నావు, నేను చెప్పిన పని జరిగిందా అని అడుగుతూ ఉంటే, లేదు, నేను నీ దగ్గరికి వచ్చి విషయం చెప్తాను అని గుణ అయితే అంటాడు. అప్పుడు ఇక గుణ ఫోన్ పెట్టేశాక పక్కనే ఉన్న గుణ మనిషి అయితే, ఏంటన్నా, అతను నీకేదో కావాల్సిన వ్యక్తిలాగా, అసలు నువ్వేంటన్నా, ఆమె ఎక్కడికి రమ్మంటే అక్కడికే వెళ్తున్నావు, తనకి నీకు ఏమవసరం, అయినా నీతో తనకు అవసరం ఉంది తప్ప తనతో నీకు అవసరం లేదు, ఇప్పటి వరకు అన్నీ కూడా జరగాల్సినవి జరిగిపోయాయి, ఇప్పుడు ప్రత్యేకంగా జరగాల్సింది ఏముంది, నువ్వు తను చెప్పిన ప్లేస్కి వెళ్తే లోకువైపోతావన్నా అని అంటూ ఉంటాడు అతను. అప్పుడే ఇక ఆ మాట విని, రే, తనతో మనకి చాలా అవసరం ఉందిరా, అందుకని తను పిలవంగానే నేను వెళ్తున్నాను, పద వెళ్దామని గుణ అయితే రోహిణి దగ్గరికి వెళ్తాడు. అప్పటికే రోహిణిని విద్యాని ఫాలో అవుతూ వెళ్తున్నా శివ అయితే ఇక వాళ్ళిద్దరిని చూసి, వీళ్ళిద్దరు ఇక్కడే వెయిటింగ్ ఎవరి కోసం చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే గుణ అయితే వస్తాడు. గుణ వచ్చిన తర్వాత ఇక రోహిణి అయితే గుణాని అడుగుతూ ఉంటుంది. ఏంటి గుణ, నేను చెప్పిన పని ఏం చేసావని అడుగుతుంది.
ఇంతలో గుణాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు శివ. ఇక వీడియోనైతే మొదలు పెడతాడు. అప్పుడే ఇక గుణ ఎలా చెప్తాడు, సీసీటీవీ ఫుటేజ్ని నేను సంపాదించలేదు. నేను అక్కడ గుడికి వెళ్ళాను, కానీ వాళ్ళ రూల్స్ ప్రకారం సీసీటీవీ ఫుటేజ్ని ఇవ్వమని చెప్పారు. దాంతో ఎంత బ్రతిమలాడాను, డబ్బైనా ఇస్తాను అని కూడా చెప్పాను. అయినా కానీ వాళ్ళు వినిపించుకోలేదు, నాకు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వలేదు. అంతకుముందే మీనా కూడా వచ్చి అడిగిందట, మీనాకు కూడా ఇవ్వమని చెప్పేశారు అని అనడంతో, ఏంటి మీనా కూడా ఇవ్వమని చెప్పారా అని అనగానే, అవును, ఎందుకంటే రూల్స్ ప్రకారం ఇవ్వకూడదంట. తర్వాత బాలు ఆ గుడికి వచ్చాడు. రావడంతో నేను ఇక మళ్ళీ బాలుకి కనిపిస్తే అనుమానం వస్తుందని వచ్చేశాను. కానీ నన్ను మీనా అలాగే శివ ఇద్దరు కూడా చూశారు. సీసీటీవీ ఫుటేజ్ దగ్గరికి నేను వెళ్ళినట్టు వాళ్ళకి ఖచ్చితంగా తెలిసిపోయి ఉంటుంది అని గుణ అనడంతో, అప్పుడే ఇక రోహిణి, ఏంటి నువ్వు చెప్పేది, వాళ్ళు నిన్ను చూసేశారా? వాళ్ళు నిన్ను అక్కడ చూసి నువ్వు సీసీటీవీ ఫుటేజ్ కోసమే వచ్చావని తెలిస్తే నా మీద వాళ్ళకి అనుమానం అయితే మొదలవుతుంది. ఎందుకంటే ఈ విషయం నేనే కదా వింది, ఇంట్లో వాళ్ళెవరూ నీతో మాట్లాడారు. కాస్త కూస్తో ఇప్పుడు నీ మీద అనుమానం పెరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా నేనే నీకు సీసీటీవీ ఫుటేజ్ గురించి చెప్పానని అనుకుంటారు, ఆరా తీస్తారు. అప్పుడు వాళ్ళకి అంతా కూడా నిజాలు తెలిసిపోతాయి. నేనే బాలు ఫోన్ని కొట్టేసి నీకు ఆ వీడియోని ఇస్తే నువ్వు ఆ వీడియోని వైరల్ వీడియో చేయించావని మొత్తం నిజాలన్నీ కూడా బయటపడతాయి. సరే అయితే నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను రోహిణి, నువ్వు భయపడుకో అని అంటూ ఉంటాడు గుణ. అప్పుడే ఇక గుణ వెళ్ళిపోయాక, ఏంటి నువ్వు అదేదో నువ్వే వెతుక్కోవచ్చు కదా వెళ్ళి, మళ్ళీ గుణతో ఎందుకు పెట్టుకున్నావు? వీడేమన్నా ఊరికినే చేస్తాడా? 60,000 ఇమ్మన్నాడు, అయినా ఎందుకే నీకింత పంతం అని అంటూ ఉంటుంది విద్య. పంతం కాదే, ఇప్పుడు గనక ఆ మీనా బాలు వాడిని పట్టుకొని 30 లక్షలు ఇప్పించారనుకో, ఖచ్చితంగా ఆ 30 లక్షలు ముగ్గురు కూడా పంచుకుందామంటారు. ముగ్గురికి రాదు 30 లక్షలు, 15 లక్షలు 15 లక్షలు వస్తాయి. అప్పుడు ఏం చెయ్యాలి? మాకు ఒక్క వాటా కూడా రాదు, మేమేమో ఆ 15 లక్షలు తిరిగి ఇవ్వలేము. అందుకని ఈ గుణతో పనవుతుందని మళ్ళీ గుణ చేతికి ఈ డీల్ని అప్పచెప్పాను. ఇప్పుడేమో గుణ వాళ్ళకి దొరికిపోయాడు, ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని రోహిణి అయితే మాట్లాడుకుంటుంది విద్యతో. ఇదంతా వీడియో తీసిన శివ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నా వీడియోని ఆ గుణ చేతికి ఇచ్చింది నువ్వే అన్నమాట. నా కుటుంబాన్ని, మా వదిన్ని, అలాగే మా బావని ఏడిపించి నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, ఈ వీడియోని ముందు బావకి చూపించాలి అని శివ అయితే వెంటనే బాలుకి ఫోన్ చేస్తాడు. నీతో అర్జెంటుగా మాట్లాడాలి బావా అని అంటూ ఉంటే, నేను నా కారులో ఎక్కించుకున్న కస్టమర్లని హోటల్ రూమ్ దగ్గర వదిలేసి వస్తాను అని బాలు అయితే వాళ్ళని ఇక హోటల్ దగ్గర వదిలేసి మళ్ళీ శివ దగ్గరికి అయితే వస్తాడు బాలు. అప్పుడే ఇక శివ అయితే, చూసావు బావా, మీ వదిన రోహిణి ఎంత దుర్మార్గురాలో, గుణతో చేతులు కలిపి తను ఏం చేస్తుందో చూడు అని మొత్తం కూడా చూపిస్తాడు. ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. మనం అనుమానించిన ప్రకారమే మొదటి నుంచి ఆ వీడియోని వైరల్ చేసింది గుణాని అనుకున్నాము, కానీ ఆ వీడియోని గుణ చేతికి ఇచ్చింది మాత్రం ఈ పార్లలమ్మ అన్నమాట. పైకి నవ్వుతూ మామూలుగా నటిస్తున్న ఈ పార్లలమ్మ ఇంత విషాన్ని నింపుకుందా గొంతులో? ఈ రోజుతో ఈ పార్లలమ్మ అంతా తేల్చాలి అని అనుకుంటూ ఉంటాడు బాలు అయితే. అలా అనుకున్న బాలు ఇంటికైతే వెళ్తాడు. ఇంటికి వెళ్ళి అప్పుడే పార్లలమ్మ అని గట్టిగా పిలుస్తాడు. ఇక పిలవడంతో రోహిణి అయితే బయటికి వస్తుంది. ఏంటి బాలు, ఎందుకు అలా అరుస్తున్నావు అని అడుగుతూ ఉంటే, నా పిలుపు అరుపులాగా అనిపిస్తుందా నీకు? అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతుందా? ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటా. బాలు, నేనేం చేశాను అని అనడంతో, నువ్వేం చేశావో చూడు అని మొత్తం వీడియోని బయట పెడతాడు. దాంట్లో ఇక గుణతో రోహిణి మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఉంటాయి. అది చూసి ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. వాము, ఈ బాలు చేతికి ఈ వీడియో ఎలా వచ్చింది అని అనుకుంటూ ఉండగా, రే శివ, లోపలికి రారా అని శివాని పిలుస్తాడు. వీడే నిన్ను ఫాలో అవుతూ వీడియో తీశాడు. నాన్న, ఈ పార్లలమ్మ ఈ గుణగాడి దగ్గర 10 లక్షలు పైగానే అప్పు చేసింది. ఆ అప్పు తీర్చలేదు, కానీ ఈ గుణతో ప్రతిరోజు టచ్లోనే ఉంటుంది.
చూసావా, సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ లాగి 30 లక్షలు కొట్టేసిన వాడిని పట్టుకోవచ్చని మీనా సలహాన్ని తీసుకువెళ్ళి ఆ గుణాకి ఇచ్చింది. ఆ గుణాకి 60,000 ఇస్తే కానీ ఆ పనిని చేయనని చెప్పాడు. ఇప్పుడు గుణ కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్ కోసం వెళ్తే ఇవ్వమని గట్టిగా చెప్పడంతో మేనేజర్ వాడు కూడా వెనక్కి వచ్చాడు. కానీ ఇంకో విషయం ఏంటో తెలుసా నాన్న, శివ వీడియో ఫోన్లో వైరల్ అవ్వడానికి కారణం ఈ పార్లర్ అమ్మి నా ఫోను ఇంట్లోనే పోయిందని చెప్పాను కదా, నా ఫోను తీసుకువెళ్ళి ఆ గుణగాడి చేతిలో పెట్టింది అని బాలు అయితే నిజాలన్నీ కూడా బయట పెడతాడు. ఇక బాలు చెప్పిన నిజంతో ఒక్కసారి ప్రభావతి, మనోజ్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ప్రభావతి అయితే ఆ గుణతో నీకేం పని, అసలు అలాంటి రౌడీతో ఎందుకు నువ్వు పెట్టుకున్నావా అని అడగడంతో అప్పుడే సత్యం మీనా బాలు వాళ్ళ పనులు మానేసుకొని ఎలాగైనా సరే మిమ్మల్ని మోసం చేసిన అతన్ని పట్టుకొని మీ డబ్బులు మీకు ఇప్పించాలనుకున్నాడు. కానీ నువ్వు మాత్రం వీళ్ళిద్దరిని కాదని ఆ రౌడీ వాడితో చేతులు కలిపావా? రే మనోజ్, నీ భార్య ఇలాగా రాజకీయాలు నడుపుతుంటే ఏం చేస్తున్నావురా నువ్వు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక సత్యం అయితే నీ భార్య బయటకు వెళ్ళి చేసేది నీకు కనపడ్డం లేదా అని చెప్పడంతో ఒకేసారి ఇక మనోజ్ షాక్ అయిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, మరి ఇప్పుడు గుణతో చేతులు కలిపిన రోహిణి గురించి నిజం తెలుసుకున్న ప్రభావతి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏం చేయబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.